వెల్కమ్ బ్యాక్ టు తేజురాట్ తెలుగు. సో గైస్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే ఇండెక్సెస్ అంటే ఏంటి, సో ఇండెక్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి కంపెనీస్ అయితే ఉంటే ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అండ్ అలాగే ఒక్కొక్క ఇండెక్స్లో ఏమేమి కంపెనీస్ అయితే ఉంటాయి అనేది అయితే కంప్లీట్గా అయితే మనం దీని గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఇండెక్స్ గురించి మీరు తెలుసుకుంటే తర్వాత మీకు ట్రేడింగ్ అనేది మనం మోస్ట్లీ ఇండెక్సెస్లోనే చేస్తాం. సో అప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో మన నెక్స్ట్ వీడియోస్లో మనం డైరెక్ట్గా ట్రేడింగ్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇండెక్స్ అంటే ఏంటి, సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతామండి. సో అక్కడి నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం, అండ్ అలాగే దీనికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది కూడా నేను మీకు ఇందులో అయితే టెలిగ్రామ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో గైస్, ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి నేను దన్ అప్లికేషన్. సో ట్రేడింగ్కి వచ్చేసరికి బెస్ట్ వచ్చేసి దన్ అనమాట. ఎందుకంటే మనం ఇది చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నారో, సో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఇందులో మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో వెంటనే బై చేయొచ్చు, వెంటనే సెల్ అయితే చేయొచ్చు. సో ఈ దన్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. సో అలాగే మన ఛానల్ వీడియో అయితే చేశాను. సో దన్ అప్లికేషన్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, డీమ్యాట్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియో కూడా మన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, మన ఛానల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు మన వీడియో అయితే చూడొచ్చు. సో ఇంక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ అంటే ఏంటి, సో ఇండెక్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఏముంటాయి, సో అనేది అయితే ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇండెక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. సో అవి ఒక 10 కంపెనీస్ కానివ్వండి, 50 కంపెనీస్ కానివ్వండి, 100 కంపెనీస్ కానివ్వండి, ఇలా కొన్ని వీటిని డివైడ్ అయితే చేస్తారనమాట. వీటిని డివైడ్ చేసి ఒక ఇండెక్స్ అని అయితే అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని కలిపి ఇండెక్స్ అని అయితే అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఉందనుకోండి, నిఫ్టీ 50, సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అయితే ఉంటాయి మనకి. సో కొన్ని కంపెనీస్ని ఒక ఇండెక్స్లో యాడ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 తీసుకోండి. నిఫ్టీ 50లో ఒక టాప్ 50 కంపెనీస్ని అయితే వీళ్ళు యాడ్ చేస్తారనమాట. అంటే టాప్ 50 కంపెనీస్ అంటే ఒక కంపెనీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాని యొక్క వాల్యూని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సో అలా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఒక ఇండెక్స్లోకి అయితే యాడ్ చేస్తారు. సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మార్కెట్ క్యాప్, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే అని అంటారనమాట. సో మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, ఒక కంపెనీని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంతో, ఒక కంపెనీ దగ్గర నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ఒక షేర్ ప్రైస్ అనమాట. సో ఒక కంపెనీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇన్వెస్టర్స్ దగ్గర, సో వాళ్ళు ఆ షేర్స్తో ఖచ్చితంగా ట్రేడింగ్ అయితే జరుగుతూ ఉండాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్, సో ఇన్వెస్టర్స్ దగ్గర ఒక కంపెనీ యొక్క షేర్స్ అనేవి ఇన్వెస్టర్స్ దగ్గర ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో ఇంటూ ఆ షేర్ యొక్క ప్రైస్ అనమాట. దీన్నే మనం మార్కెట్ క్యాప్ అని అయితే అంటారు. సో మన మార్కెట్ క్యాప్ని 3 టైప్స్ కింద డివైడ్ అయితే చేశారు. ఫస్ట్ వచ్చేసరికి లార్జ్ క్యాప్, సెకండ్ వచ్చేసరికి మిడ్ క్యాప్, థర్డ్ వచ్చేసి స్మాల్ క్యాప్ అనమాట. సో ఈ 3 మార్కెట్ క్యాప్ ద్వారా ఏంటి అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మనకి మార్కెట్ అయితే డివైడ్ అయితే చేశారు. సో లార్జ్ క్యాప్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ అంటే ఒక కంపెనీ యొక్క వాల్యూ అనేది 20,000 crores. సో ఒక కంపెనీ యొక్క వాల్యూ అనేది 20,000 crores కన్నా ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని లార్జ్ క్యాప్ అని అయితే అంటారనమాట. సో దీన్ని లార్జ్ క్యాప్ అని అయితే అంటారు. ఒక కంపెనీ యొక్క వాల్యూ అనేది 5,000 నుంచి 20,000 మధ్య ఉంటే దాన్ని మిడ్ క్యాప్ అని అయితే అంటారనమాట. అంటే మీడియం క్యాపిటలైజేషన్ అనమాట. సో ఏది అయితే బిలో 5,000 ఉందో, సో లెస్ దాన్ 5,000 ఉందో దాన్ని స్మాల్ క్యాప్ అని అయితే అంటారు. స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అయితే అంటారు. 20,000 crores పైన ఉన్నదాన్ని లార్జ్ క్యాప్ అంటారు. 5,000 to 20,000 crores ఉన్న కంపెనీ యొక్క వాల్యూని మిడ్ క్యాప్ అంటారు. బిలో 5,000 crores ఉన్నది స్మాల్ క్యాప్ అని అయితే అంటారనమాట. సో ఈ విధంగా మార్కెట్ క్యాప్ని డివైడ్ అయితే చేస్తారు. సో ఇంకోసారి చెప్తుంది, దీన్నే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే అంటాం. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 1 lakh షేర్స్ ఉన్నాయనుకోండి, 1 lakh ఇంటూ అంటే ఒక కంపెనీ యొక్క షేర్స్ అనేది 1 lakh షేర్స్ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి. ఆ షేర్ ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి 10 rupees అనుకోండి, అప్పుడు మనకి 10 lakh rupees అనేది మార్కెట్ క్యాప్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 10 lakh మార్కెట్ క్యాపిటల్ అనమాట. సో దీన్నే మనం మార్కెట్ క్యాపిటల్ అనేది ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు.
సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అయితే ఏముంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే నిఫ్టీ 50. సో నిఫ్టీ 50లో ఏంటి అంటే మనకి కొన్ని ఒక 50 టాప్ 50 కంపెనీస్ అయితే వీళ్ళు తీసుకుంటారు. అంటే మార్కెట్ క్యాపిటల్ ఏదైతే ఎక్కువ ఉందో సో వాటిని ఒక 50 కంపెనీస్ని వీళ్ళు సెలెక్ట్ చేసి నిఫ్టీ 50లో మనకి వెళ్తే పెట్టడం అయితే జరిగింది. దాన్ని మనం నిఫ్టీ 50 అని అయితే అంటాం. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ మనకి చాలా రకాల ఇండెక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే సో అందులో మన నిఫ్టీ 50 ఒకటి, నెక్స్ట్ బ్యాంకింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అయితే ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ చూసుకుంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సో మిడ్ క్యాప్ నిఫ్టీ, సో ఈ విధంగా చాలా రకాలుగా మనకి ఇండెక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే ఒక టాప్ 10 బ్యాంక్స్ని వీళ్ళు తీసుకుంటారు. 10 to 15 బ్యాంక్స్ని అయితే వీళ్ళు తీసుకుంటారు. ఇందులో ఓన్లీ మనకి బ్యాంకింగ్ సెక్టర్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీలో మనం చూసుకుంటే కనుక ఫినాన్షియల్ సంబంధించిన సెక్టర్ అయితే ఉంటుంది ఇందులో మనకి. అంటే మనకి ఇందులో బ్యాంక్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి ఫినాన్షియల్ సంబంధించి అండ్ మనకి హౌసింగ్ లోన్స్ కానివ్వండి, మనకి లోన్స్ కానివ్వండి, ఇలాంటి దీనికి సంబంధించిన కంపెనీస్ అయితే ఫిన్ నిఫ్టీలో అయితే ఉంటాయి అన్నమాట. సో మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మనకి ఏదైతే 5,000 to 20,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉందో దాన్ని మనం మిడ్ క్యాప్ అని అయితే అంటామన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చారు మనకి సెన్సెక్స్. సో సెన్సెక్స్ అయితే ఉంటుంది. సెన్సెక్స్లో కూడా మనకి టాప్ 100 కంపెనీస్ అయితే ఇలా అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో వీటిని మనం ఇండెక్స్ అని అయితే అంటాం. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు వీటిలోనే మనం ట్రేడ్ అయితే చేస్తామన్నమాట. చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో టాప్ 10 బ్యాంక్స్ అనమాట ఇవి. సో దీని ఇక్కడ మనకి వెయిటేజ్ అయితే ఉంటుంది. అంటే టాప్ 10 బ్యాంక్లో మనకి ఇక్కడ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెయిటేజ్ అనేది 32% అయితే ఉంది. అంటే 32.83%. ఈ ఒక్క బ్యాంక్ మాత్రమే ఓవరాల్ ఈ అన్ని బ్యాంకులతో కలిపితే ఇది ఒక్క బ్యాంక్ మాత్రమే 32% అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ 27% అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కోటక్ మహీంద్రా. సో ఓన్లీ ఈ 2 కంపెనీస్ చూసుకుంటే మనకి మోర్ దెన్ 50%. సో మోర్ దెన్ 50%, 59% అయితే ఉందన్నమాట. మోర్ దెన్ మనకి 59% యొక్క షేర్ అనేది ఈ 2 బ్యాంక్స్ అయితే ఉంది. సో ఈ 2 బ్యాంక్స్ అనేవి మనకి మూమెంట్ అయితే చాలు. అంటే ఈ 2 బ్యాంక్స్ పెరిగితే చాలు బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. ఈ 2 బ్యాంక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగోలేదనుకోండి, అంటే 2 బ్యాంక్స్ యొక్క షేర్ ప్రైస్ అనేది పడింది అనుకోండి, సో మార్కెట్ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా పడుతుందన్నమాట. సో వెయిటేజ్ వల్ల ఏంటి అంటే ఈ బ్యాంక్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఈ బ్యాంక్స్ని కూడా చూస్తూ ఉంటారనమాట మోస్ట్లీ బ్యాంక్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాంక్స్లో కనుక కరెక్షన్ కానీ సో మార్కెట్ బుల్లిష్ కానీ ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరుగుతుందన్నమాట. సో ఈ 2 కంపెనీస్కే మనకి మోర్ దెన్ 50% అయితే షేర్ అయితే ఉంది. కాబట్టి ఈ 2 కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి బ్యాంక్ నిఫ్టీ అయితే పడిపోతుంది అనమాట. సో రిమైనింగ్ దీని తగ్గ వెయిటేజ్ని బట్టి కంపెనీస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఏది అంతంత వెయిటేజ్ ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. అంటే వీటి యొక్క షేర్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ షేర్ని బట్టి మనకి మార్కెట్ క్యాప్ని అయితే డిసైడ్ అయితే చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీలో చూసుకుని మనకి టాప్ 10, టాప్ 20 అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్స్ ఉంటాయి అండ్ అలాగే ఫినాన్షియల్ సంబంధించిన సెక్టార్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో మనకి ఓవరాల్గా ఈ 3 కంపెనీసే మనకి మోర్ దెన్ 50% అయితే వెయిటేజ్ అయితే ఉంది. కాబట్టి ఈ 3 కంపెనీస్ని మనం చూస్తూ ఉండాలి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు. ఈ 3 కంపెనీస్ యొక్క చార్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏం జరుగుతుందో మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది మీకు ఫిన్ నిఫ్టీలో అయితే మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకున్నాం. అండ్ అలాగే ఒక ఇండెక్స్లో మనకి ఏమేమి కంపెనీస్, ఎన్ని కంపెనీస్ ఉంటాయి అండ్ అలాగే వాటి యొక్క వెయిటేజ్ని బట్టి ఏ విధంగా మనం కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ని అయితే మనం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు అనమాట. ఏ విధంగా మార్కెట్ పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా అని చెప్పేసి మనం వీటి కంపెనీస్ యొక్క పర్సంటేజ్ని బట్టి వాటి యొక్క వెయిటేజ్ని బట్టి మనం కంపెనీస్ని ఏవే కంపెనీస్ని మనం చూడాలి ట్రేడింగ్ చేస్తూ అన్నప్పుడైతే మనం తెలుసుకున్నాం. ఇది మనకి ఇండెక్సెస్ సంబంధించి. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే మనం అసలు ట్రేడింగ్ అంటే ఏ విధంగా చేయాలి, సో అసలు మనం ట్రేడింగ్ ఎందులో చేస్తాం, సో మనకి ఎంత మనకి క్యాపిటల్ కావాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇస్తాను. అది కూడా మీకు త్వరలోనే అప్లోడ్ అయితే అవుతుందన్నమాట.
సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లు అయితే పెట్టి నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతామండి. సో అక్కడి నుంచి అయితే మీరు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరు పొందవచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.